మొన్నే మనం చూసాం, ఎన్నికల ప్రచారానికి కొడుకును పంపిడు, ఎన్నికల్లో నించడానికి కొడుకు పంపిడు, దేనికి పనికిరాని పప్పుకు మాత్రం ఈరోజు ఎమ్మెల్యేసీ ఇచ్చి మినిస్టర్ చేశాడు. అంటే కేవలం తను ఏదైతే దోచుకోవాలనుకుంటున్నాడో దానికి బినామీగా కొడుకును పెట్టుకున్నాడు, వేరెవరికి కూడా ఇవ్వకుండా ఉండాలన్న ఆలోచన తప్ప ఆ కొడుకు దేనికి పనికిరాని దద్దమ్మ అనేది మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళు సిగ్గుపడాలి, జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళు గర్వపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఏ రోజు కూడా మరి మాట తప్పలేదు, మడమ తిప్పలేదు, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ యువతకి ఆదర్శంగా ఉంటూ తెలుగు వారి సత్తా ఏంటి, పౌరుషం ఏంటని ఢిల్లీకి చాటి చెప్తున్న జగనన్న చూసి అందరూ గర్వపడాలి. ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచన అందరూ కూడా చేయాలని కోరుకుంటూ 47వ వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.